హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ పేపర్ 1 ఊప్స్ అండ్ జావా. ఒకసారి మన పేపర్స్ని రివైండ్ చేద్దామండి. ఫస్ట్ మనకి పేపర్ 1 వచ్చేసి ఊప్స్ అండ్ జావా. ఒకసారి నోట్ చేసుకునే వాళ్ళందరూ నోట్ చేసుకోండి. సెకండ్ పేపర్ 2 మనకి RDBMS. పేపర్ 3 DCN, డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్. RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఒకసారి పేపర్స్ తెలియని వాళ్ళు ఒక రఫ్ నోట్స్లో కానీ లేదా నోట్స్లో కానీ ఇది ఎక్కించేసుకోండి, ఇది నోట్ చేసుకోండి. మన 3 పేపర్స్, అందులో మనకి ఎవ్రీడే మనకి పేపర్ 1 పేపర్ 2, అలాగే నెక్స్ట్ డే పేపర్ 1 పేపర్ 3. కామన్గా పేపర్ 1 అనేది రోజు జరుగుతుందండి మనకి క్లాసు. అందరు కంపల్సరీగా ఆన్లైన్లో వినాలి, కంపల్సరీగా కాలేజీకి రావాలండి ఆఫ్లైన్ కంపల్సరీగా. సో ఎవరైతే రాలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఆన్లైన్లో క్లాసెస్ వినాలి. ఆల్రెడీ వెబ్సైట్లో మన క్లాసెస్ ఉన్నాయి, లింకింగ్ పంపిస్తున్నాము గ్రూప్లో అందరికీ. సరే, ఇది అందరూ నోట్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఈరోజు మన పేపర్ 1 జావా ఈ పేపర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఒకసారి రివైండ్ చేద్దాం. ఊప్స్ అండ్ జావా ఈ టాపిక్ అనేది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవుతుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది ఎందుకు ఉపయోగిస్తారు అంటే, జావా అనేది ఎక్కువగా ఇంటర్నెట్ అప్లికేషన్స్ యూజ్ చేస్తారు. ఇంటర్నెట్ ఉదాహరణకి మొబైల్ డివైస్ ఆల్రెడీ చెప్పాను మీకు, మళ్ళీ రివైండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ బిజినెస్ సొల్యూషన్స్ అంటే ఎలక్ట్రానిక్ బిజినెస్. ఉదాహరణకి మొబైల్ డివైస్కి ఉదాహరణకి ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అంటారు. ఈ బిజినెస్కి ఎగ్జాంపుల్ అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన వెబ్సైట్స్ తయారు చేయడం. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్ని, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్స్ని తయారు చేయడం. దేని ఉద్దేశం అంటే ఇది జావా. ఇప్పుడు ఈ జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నేర్చుకోవడం వల్ల వీటిని మనం డెవలప్ చేయొచ్చు అని చెప్పచ్చు. ఈ జావాని డెవలప్ చేసింది జేమ్స్ గోస్లింగ్. ఎవరు? జేమ్స్ గోస్లింగ్. ఎవ్రీడే నేను చెప్తున్నాను ప్రతిరోజు కూడా, జేమ్స్ గోస్లింగ్. ఇతను దేంట్లో అవుతానండి? సన్ మైక్రో సిస్టమ్స్. ఎందుకు జేమ్స్ గోస్లింగ్ అన్నారంటే, జేమ్స్ గోస్లింగ్ జావాని మొదటిగా ఓక్ అని పిలిచారు, తర్వాత దాన్ని జావాగా పేరు మార్చారు. ఈ సన్ మైక్రో సిస్టమ్స్లో జేమ్స్ గోస్లింగ్ కాకుండా మైక్ షెరిడన్. ఎవరండి? మైక్ షెరిడన్. నెక్స్ట్ ప్యాట్రిక్ నాటన్. జేమ్స్ గోస్లింగ్, మైక్ షెరిడన్, ప్యాట్రిక్, వీళ్ళు జావాని డెవలప్ చేశారని చెప్పాలి. అయితే దీన్ని ఏదైతే ఉన్నాయో
సన్ మైక్రో సిస్టమ్స్లో ఎవరైతే ఉన్నారో అందరికంటే ఈ టీంలో కొంత టీం ఉంటుందండి, ఒక స్మాల్ టీం. ఆ స్మాల్ టీంలో నేను ఈ పేర్లు చెప్పాను, మైక్ షెరిడాన్ అని చెప్పేసి ప్యాట్రిక్ నాటాన్. ఈ వీళ్ళకి హెడ్ జేమ్స్ గోస్లింగ్, ఇతను టీం లీడర్ అనమాట. ఇతను హెడ్ అన్నమాట, ఎవరికి వీటికి హెడ్. వీళ్ళు ఏం చేశారండి, స్మాల్ టీము అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి, సన్ ఇంజనీర్స్. వీళ్ళు ఎవరండి, వీళ్ళు సన్ ఇంజనీర్స్. వీళ్ళందరూ కలిసి ఒక గ్రీన్ టీమ్ని ఫామ్ అయ్యి గ్రీన్ టీమ్ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు. ఒక సన్ టీమ్గా ఫామ్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే ఒక గ్రీన్ టీమ్ ప్రాజెక్ట్ తయారు చేశారు. గ్రీన్ టీమ్ ప్రాజెక్ట్ అంటే ఏమీ కాదు, ఏ ఎలక్ట్రానిక్ అండి ఇవి, కన్జ్యూమర్ అంటే మనం, వినియోగదారులు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ని డెవలప్ చేశారంట. ఏంటది ఆ డివైసెస్ ఏమిటని చెప్తారు వాటిని, టీవీస్. ఎగ్జాంపుల్ టీవీస్, VCRs, వీటినన్నిటిని కూడా డెవలప్ చేశారు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నా, మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొట్టమొదటి లాంగ్వేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సి వచ్చిందండి, బేసిక్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్. మనం ఆల్రెడీ దీన్ని సిఎస్సి ఫస్ట్ ఇయర్ పేపర్ 1లో నేర్చుకున్నాం. ఇది ఎందుకు డెవలప్ చేశారు అంటే గేమ్స్ పర్పస్, రెండవది గ్రాఫిక్స్, అలాగే ముఖ్యంగా కంపైలర్ తయారు చేశారు. కంపైలర్ తయారు చేశారు. దేని ద్వారా, సి లాంగ్వేజ్ కంపైలర్ యూజ్ చేశారు. కంపైలర్ అనేది ఒక సాఫ్ట్వేర్. దీని కూడా సి లాంగ్వేజ్ ఎందుకని, దేనికోసం, సాఫ్ట్వేర్స్ తయారు చేయడానికి. మరి జావా లాంగ్వేజ్ దేనికోసం, సాఫ్ట్వేర్స్ తయారు చేయడానికి. ఇది ఏ సాఫ్ట్వేర్స్, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్స్. ఇది ఏ సాఫ్ట్వేర్ అండి, కంపైలర్, గేమ్ సాఫ్ట్వేర్ తయారు చేశారంట. కంపైలర్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు అంటే మన కంప్యూటర్కి తెలిసిన లాంగ్వేజ్ ఏంటంటే, ఏ లాంగ్వేజ్ అంటారు దీన్ని, మిషన్ లాంగ్వేజ్ తెలుసు. ఏ లాంగ్వేజ్, మిషన్ లాంగ్వేజ్. కానీ మనకు తెలిసిన లాంగ్వేజ్ ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనకి ఏ లాంగ్వేజ్ తెలుసు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుసు. దీన్నే హై లెవెల్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. ఏ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. మీకు అర్థమైందండి. కంప్యూటర్ తెలిసిన లాంగ్వేజ్ ఏంటి, మిషన్ లాంగ్వేజ్. మనకు తెలిసిన లాంగ్వేజ్ ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీన్ని ఏమని పిలుస్తారు, హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. మరి మనం టైప్ చేసిందంతా కూడా సిస్టంలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ ఏ రూపంలో చూపిస్తుంది, ఇది ఇంగ్లీష్లో చూపిస్తుంది. కానీ మధ్యలో మధ్యవర్తి ఎవరో ఉన్నారు. ఆ మధ్యవర్తి ఒక సాఫ్ట్వేర్, మీడియేటర్ సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే కంపైలర్ అని పిలవాలి. ఏంటది, కంపైలర్. ఇది చేసే పని ఏంటంట, ఇక్కడ నుంచి ఇక్కడికి డేటాని అంటే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మిషన్లో ఉన్నదాన్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఇది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అనేది సి లాంగ్వేజ్ ద్వారా తయారు చేయబడిందని చెప్పాలి. ఓకేనా, ఇది మన సి లాంగ్వేజ్ సంబంధించింది. రెండోది, దీని తర్వాత దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారండి, ఇతని పేరేంటి, డెన్నిస్ రిచ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, డెన్నిస్ రిచ్. ఎప్పుడు 1972లో అనుకోండి. ఓకేనా, 1972లో. ఇప్పుడు సి లాంగ్వేజ్ తర్వాత మనకు వచ్చిన నెక్స్ట్ C++ వచ్చిందండి. ఏ లాంగ్వేజ్, C++ లాంగ్వేజ్. దాని తర్వాత C++ లాంగ్వేజ్ వచ్చింది. ఈ లాంగ్వేజ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది కూడా సేమ్ గేమ్స్, గ్రాఫిక్స్ తయారు చేయడమే. కానీ ఇవి రెండు డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో టాపిక్స్ ఏమేమి ఉంటాయండి, దీంట్లో టాపిక్స్ ఏముంటాయంటే కామన్గా థియరీ పరంగా చూస్తే కనుక అల్గారిథం, ఫ్లో చార్ట్, వేరియబుల్స్, కాన్స్టాంట్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, ఇంకా ఆపరేటర్స్ ఆల్రెడీ చూసారు కదా. ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషన్ ఆపరేటర్ అని. అంతేకాకుండా కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్, స్విచ్, అలాగే లూపింగ్ వచ్చేసి ఫర్, వైల్, డూ. ఇవి కాకుండా ఫంక్షన్స్, గుర్తుందా మీకు సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్. నెక్స్ట్ ఫంక్షన్స్ తర్వాత ఎరేస్, 1 డైమెన్షనల్ ఎరే, 2 డైమెన్షనల్ ఎరే,
తర్వాత స్ట్రక్చర్స్, యూనియన్ ఉన్నాయి, ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో చాప్టర్స్ అన్నీ కూడా సేమ్ ఈ సి లాంగ్వేజ్లో ఉన్నవన్నీ కూడా C++లో కూడా ఉన్నాయని చెప్పాలి. పాయింటర్స్ కూడా ఏంటవి? పాయింటర్స్. ఉదాహరణకు చూడండి మళ్ళీ ఒకసారి. సో ఏంటని నేను చెప్పింది ఏంటిది? ఫంక్షన్స్. ఏంటవి? ఫంక్షన్స్ చాప్టర్స్ చెప్తున్నాను. అలాగే ఎరేస్, అలాగే పాయింటర్స్, తర్వాత పాయింటర్స్ తర్వాత స్ట్రక్చర్స్, దాని తర్వాత యూనియన్, దాని తర్వాత ఫైల్స్. ఇవేంటి? సి లాంగ్వేజ్లో ఉన్న టాపిక్స్ సేమ్ C++లో కూడా ఉన్నాయి. ఏంటవి? ఫంక్షన్స్, ఏరేసు, పాయింటర్సు, అలాగే స్ట్రక్చర్సు, యూనియన్ లేదండి, ఫైల్స్ లేవండి. ఇవన్నీ కూడా సేమ్, ఇవన్నీ కూడా దీంట్లోకి వచ్చేసాయి. అయితే దీంట్లో కొత్తవి ఇంప్లిమెంట్ చేశారు. కొన్ని ఫీచర్స్ C++లో ఉన్న ఫీచర్స్ కొన్ని కలిపేసి మిగిలిన వాటిని కొత్తగా యాడ్ చేశారు, అప్డేటెడ్ అంటారు. ఆ కొత్త వాటిని ఏమంటారంటే కొన్ని క్లాసెస్, ఆబ్జెక్ట్స్. అందుకే C++ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. ఏంటది? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడ ఏమైందంటే సిలో ఉన్న కొన్ని ఫీచర్సు, C++లో ఉన్న ఫీచర్స్ను ఇవి రెండింటిని కంబైన్ చేసి ఏం చేశారండి? మన కాన్సెప్ట్, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దేన్ని ఇంప్లిమెంట్ చేశారు? జావాని ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఈ క్లాసెస్, ఆబ్జెక్ట్స్ని ఏమని పిలుస్తారు అంటే ఒక కాన్సెప్ట్ పేరు OOP, అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని పిలుస్తారు. సో సి లాంగ్వేజ్లో లేదు, ఏమీ లేదు, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ లేవు. C++లో వచ్చాయి. అందుకే దీన్ని ఏమని పిలుస్తారు? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని పిలుస్తారు. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ సిలో ఉన్న ఫీచర్స్ని, C++లో ఉన్న ఫీచర్స్ని తీసుకొచ్చి జావాలో కలిపారు. జావాలో ఎడిషనల్గా కొన్ని కాన్సెప్ట్స్ దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఇంప్లిమెంట్ చేసిన కాన్సెప్ట్స్ ఆల్రెడీ నిన్న డిస్కస్ చేశాము. నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంటంటే జావా లక్షణాలు చెప్పుకున్నాం నిన్న. ఏంటవి? జావా లక్షణాలు. ఒకసారి అది చూడండి, రివైండ్ చేయండి ఒకసారి. మనం ఆల్రెడీ ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్లో డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ ఇమీడియట్లీ మనకి మళ్ళీ ఇంకొకసారి ప్రతిరోజు రివైండ్ చేయాలి. ఎందుకంటే ఒకరోజు అర్థం కాకపోయినా రెండో రోజున అర్థమవుతుంది ఆ టాపిక్స్. ఇప్పుడు నిన్న చెప్పిన టాపిక్స్లో ఏంటంటే నేను ఆల్రెడీ ఫీచర్స్ ఆఫ్ జావా చెప్పాను. ఫీచర్స్ ఆఫ్ జావా అంటే ఏంటి? లక్షణాలు, జావా యొక్క లక్షణాలు చెప్పాము. అందులో మొదటి లక్షణం ఏం చెప్పానంటే దాన్ని కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ అని చెప్పాను. సో నిన్న ఆన్లైన్ క్లాస్ ఒకసారి చూడండి, తెలుగులో కూడా రాశాను నేను. ఏంటది? కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. నేను ఇన్నిసార్లు చెప్పడానికి, నేను రాయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ లక్షణాలు అనేది ఎగ్జామ్లో 2 మార్క్స్ అడుగుతాడు, రెండోది 6 మార్క్స్ కంపల్సరీగా అడుగుతాడు అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవడానికి అన్నిసార్లు కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ అని చెప్తున్నాను. సో కంపైల్డ్, ఇంటర్ప్రిటెడ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ ఒకసారి చూడండి. మనకి ఎప్పుడు కూడా జావా ప్రోగ్రామ్ అనేది 2 స్టేజ్లలో ప్రోగ్రాము రన్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అవుతుంది. 2 స్టేజ్లలో అంటే 2 స్టేజెస్. జావా ప్రోగ్రామ్ రన్స్ ఇన్ 2 స్టేజెస్. అంటే 2 స్టేజెస్ అంటే చూడండి, జావా అనేది 2 స్టేజెస్, 2 స్టేజ్లలో కంపైల్ అవుతుంది.
ఒక ఫస్ట్ స్టేజ్, మొదటి స్టేజ్ ఏంటంటే కంపైలర్ అనే సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది. ఈ కంపైలర్ సాఫ్ట్వేర్ యాక్టివ్ అవుతుంది. సెకండ్ స్టేజ్లో ఇంటర్ప్రిటర్. నేను ఈ చెప్పే కాన్సెప్ట్ అంతా కూడా మన కంప్యూటర్లో సిస్టమ్ లోపల, ఇంటర్నల్ లోపల జరిగేదాన్ని చెప్తున్నాను. బయట జరిగేది ఏంటంటే ప్రోగ్రామ్ని మీరు టైప్ చేయడం. ఎలా టైప్ చేయాలి? ఒక నోట్ ప్యాడ్ తీసుకొని నేను చెప్పిన ప్రోగ్రామ్ని మీరు టైప్ చేయాలి. టైప్ చేసి దాన్ని సేవ్ చేయాలి. ఉదాహరణకి మళ్ళీ చూడండి ఒకసారి. సిస్టంలో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నేను చెప్పిన ప్రోగ్రామ్ని టైప్ చేసి ఆ ప్రోగ్రామ్కి మీరు welcome.java అని సేవ్ చేయండి. టైప్ చేసిన ప్రోగ్రాము రాంగా రైటా అని తెలుసుకోవాలి అంటే జావా ఒక సాఫ్ట్వేర్ వేయాలి. ఆ సాఫ్ట్వేర్ పేరు JDK 1.0 అంటారు. JDK అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఈ సాఫ్ట్వేర్ని ఎవరు తయారు చేశారండి? సన్ మైక్రో సిస్టమ్స్ తయారు చేశారు జావా డెవలప్మెంట్. ఈ సాఫ్ట్వేర్లో నేను టైప్ చేసిన ప్రోగ్రామ్ని, అంటే welcome.java ప్రోగ్రామ్ని రైటా రాంగా అని చెక్ చేయాలి. చెక్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ని వేసుకున్న తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే లోపల ఏం చేస్తుందండి, నెక్స్ట్ మిషన్ వస్తుంది JVM అని. అయితే ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంట, రెండు రకాలుగా ప్రోగ్రామ్ని తప్పులు అంటే రైటా రాంగా అనేది రన్ చూపిస్తుందంట. మొదటి స్టేజ్ ఏ సాఫ్ట్వేర్ అండి? కంపైలర్. ఇది ఏం చేస్తుందంట, కంప్యూటర్ చేసిన లాంగ్వేజ్ ఏంటి? మిషన్ లాంగ్వేజ్. మన చేసిన లాంగ్వేజ్ ఏంటి? హై లెవెల్ లాంగ్వేజ్. అయితే మనం టైప్ చేసిన ఈ ప్రోగ్రామ్ని ఏమని పిలుస్తారు అంటే సోర్స్ కోడ్ అంటారు. ఏంటది? సోర్స్ కోడ్ అంటారు. ఇంగ్లీష్లో టైప్ చేసి ప్రోగ్రామ్ని సేవ్ చేయడాన్ని ఏమని పిలుస్తారు? సోర్స్ కోడ్ అంటారు. ఈ సోర్స్ కోడ్ని ఇది ఏం చేస్తుందంట అంటే సోర్స్ కోడ్ ఎందులో ఉంటుంది? ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. దేంట్లో ఉంటుంది? ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఉన్న దాన్ని ఏం చేస్తుందంట, ఇది బైట్ కోడ్కి మార్చేస్తుందంట. దేంట్లోకి? బైట్ కోడ్ అంటే ఏంటంటే అది 0 and 1 బిట్ బైట్ అని చూసారా, ఆ కోడ్లోకి మార్చేస్తుందంట. ఎప్పుడైతే ఇది మార్చారో ఒక ఫైల్ తయారవుతుందంట. ఆ ఫైల్ పేరు ఏంటంటే అది క్లాస్ ఫైల్ అంటారు. ఏ ఫైలు? క్లాస్ ఫైల్. సో ఫస్ట్ స్టేజ్లో ఇది జరుగుతుందంట ఇదంతా లోపల. రెండోది ఇది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇది యాక్టివేట్ ఏం చేస్తుంది? ఇది ఈ ఫైల్ని, అంటే ఇది దేంట్లో ఉంది? బైట్ కోడ్. ఈ ఫైల్ ఏం చేస్తుందంట, బైట్ కోడ్ని సిస్టమ్కి తెలిసిన లాంగ్వేజ్ ఏంటి? మిషన్ లాంగ్వేజ్. ఎక్కడికి మార్చేస్తుందంటే అది మిషన్కి మార్చేస్తుంది. అప్పుడు నా ప్రోగ్రామ్ యొక్క ఏమొస్తుందండి? అది అవుట్పుట్. అర్థమైందండి? దీంట్లోంచి ఎక్కడికి మార్చేస్తుంది చూడండి. కంపైలర్ ఏం చేస్తుంది? సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్కి మార్చేస్తుంది. ఎవరు? కంపైలర్. బైట్ కోడ్ నుంచి ఎక్కడ మార్చేస్తుంది? మిషన్ కోడ్. ఇది ఏ సాఫ్ట్వేరు? కంపైలర్. ఇదే సాఫ్ట్వేరు ఇంటర్ప్రిటెడ్. అందుకని నా జావా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా 2 స్టేజ్లలో రన్ అవుతుందని చెప్పాలి. అందుకే ఫస్ట్ ఫ్యూచర్ అంటారు దీన్ని. ఓకేనా? రెండో ఫీచరు సెకండ్ ఫీచర్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబుల్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్
అండ్ పోర్టబుల్. తెలుగు మీడియం వాళ్ళకి ఇలా రాస్తున్నానండి, కొంచెం స్పెల్లింగ్స్ కష్టం ఉంటాయి కాబట్టి నేను రాస్తున్నాను. సో మీరు ఇంగ్లీషు తెలుగు రెండు ఫాలో అవ్వండి, రాయడం రెండు ఫాలో అవ్వండి. ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే, డిపెండెంట్ అంటే ఒకరి మీద బేస్ అవ్వడం, ఇండిపెండెంట్ అంటే ఎవరి మీద బేస్ కాకపోవడం అంటారు. ఇక్కడ ప్లాట్ఫాము అంటే నా కంప్యూటర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న నా జావా ప్రోగ్రామ్ అనేది దేని మీద డిపెండ్ అవ్వదు అని అంటాం. ఉదాహరణకి నేను ప్రోగ్రాము సోర్స్ కోడ్ టైప్ చేసిన తర్వాత దీన్ని తప్పులు ఉన్నాయో లేదో చూశాను. అంటే తప్పులు ఉన్నాయో లేదో చూడడం అంటే దీనికి సంబంధించిన ఒక కమెంట్ టైప్ చేయాలి. ఏమని? జావా సి స్పేస్ వెల్కమ్ డాట్ జావా అని టైప్ చేస్తే కంపైలర్ యాక్టివేట్ అయిపోయి, కంపైలర్ చెప్పాను కదండి, దీంట్లో 2 స్టేజ్లలో ఒక స్టేజ్ కంపైలర్ ఏం చేస్తుందంటే ఇమీడియట్లీ ఎక్కడికి మార్చేస్తుంది? ఇది సోర్స్ కోడ్ నుంచి ఎక్కడికి మార్చేస్తుంది? అది బైట్ కోడ్కి మార్చేస్తుంది. ఇది మారగానే ఒక ఫైల్ తయారవుతుందని చెప్పాను. ఆ ఫైల్ పేరేంటి? క్లాస్ ఫైల్. ఈ క్లాస్ ఫైల్ ఏం చేస్తుందంట, నువ్వు వేరొక సిస్టంలోకి వేసి రన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అంటే దీన్ని మళ్ళీ టైప్ చేయక్కర్లేదు, అస్తమానం టైప్ చేయక్కర్లేదు. ఈ కోడ్ని టైప్ చేయకుండా ఈ ఫైల్ని మాత్రమే ఇంకొక సిస్టంలోకి మీరు ఏం చేయొచ్చు? కాపీ చేసుకొని ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ టైం సేవ్ అయింది. ఎలా సేవ్ అయింది? ప్రోగ్రామ్ టైప్ చేయక్కర్లేదు. ప్రోగ్రామ్ టైప్ చేయకుండా ఓన్లీ ఈ క్లాస్ ఫైల్ని మీరు వేరే సిస్టంలోకి వేసుకోవచ్చు. అయితే వేరే సిస్టంలో వేసేటప్పుడు ఆ సిస్టంలో ఓఎస్ని మార్చక్కర్లేదు, హార్డ్వేర్ ఏది మార్చక్కర్లేదు. సింపుల్గా ఈ క్లాస్ ఫైల్ దాంట్లో స్టోర్ చేస్తే టైపింగ్ కాకుండా, అంటే ఇది మళ్ళీ టైప్ చేయకుండా వేరొక సిస్టంలో, అదే సిస్టమ్ కాదు వేరొక సిస్టంలో, ఎన్ని సిస్టమ్స్లోనే సరే నీ ప్రోగ్రామ్ ఈజీగా ఏమవుతుందంట? రన్ అవుతుందని చెప్తున్నాడు. ఎంత చిన్న సిస్టమ్ అయినా సరే, పోర్టబుల్ ఎటువంటి సిస్టమ్ అయినా సరే నా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందంట. ఒక్క సిస్టంలో టైప్ చేస్తే సరిపోతుంది, మిగతా సిస్టంలోకి దీన్ని కాపీ చేస్తే ఆటోమేటిక్గా రన్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా? అందుకనే దేని మీద బేస్ అవ్వదు, సింపుల్గా అది ఏమవుతుందంట, నా ప్రోగ్రామ్ అనేది క్లాస్ ఫైల్ ద్వారా నా ప్రోగ్రాము రన్ అవుతుందని చెప్తున్నాడు. సరే, నెక్స్ట్ ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ఒక ప్రోగ్రామ్ టైప్ చేసి ఆ ప్రోగ్రామ్ని సేవ్ చేసి కంపైల్ చేస్తే అప్పుడు మీకు దీని యొక్క కాన్సెప్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ మూడో ఫ్యూచర్ ఏమిటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆల్రెడీ నేను చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏంటంటే నా జావా అనేది ఎలా వచ్చిందండి? సి లాంగ్వేజ్ మరియు C++ దాంట్లో ఉన్న కొన్ని టాపిక్స్ని తీసుకొచ్చేసి జావాలో కలిపారని చెప్పాను, కొన్నిటిని తీసేసేయడని చెప్పాను, అవునా? అదేవిధంగా ఇందులో లేనిది ఏంటది? క్లాసు, ఆబ్జెక్ట్స్. ఈ C++లో ఉన్నది జావాలో కలిపని చెప్పాను. అంటే జావాలో కలిపింది క్లాసు, ఆబ్జెక్ట్స్, ఇవి రెండింటిని కలిపి OOP అంటారు. అంటే క్లాసు ఆబ్జెక్టు కలిసాయి అంటే దాని అర్థం ఏంటి? ఆబ్జెక్ట్ అని అర్థం. ఆబ్జెక్ట్ అని దేన్ని అన్నామంటే మీ సిస్టంలో మెమోరీని ఆక్యుపై చేయడం, కాస్త స్పేస్ని తీసుకొని దగ్గర పెట్టుకోవడమే ఆబ్జెక్ట్. ఒక మెమోరీని ఆక్యుపై చేయడమే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్తాము. అయితే ఇది ఏమవుతున్నాడంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఇక్కడ సి లాంగ్వేజ్ అనేది ప్రొసీజరల్
ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఏంటది? ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్తారు. ఎందుకు ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ఈ సి లాంగ్వేజ్లో మనం ఏం యూజ్ చేస్తామండి? ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఫంక్షన్స్ ఉపయోగం ఏంటంటే నా ప్రోగ్రాము మాడ్యులారిటీ పెరుగుతుంది. అంటే మాడ్యులారిటీ అంటే ఏంటి? నా ప్రోగ్రామ్ని పార్ట్స్ కింద డివైడ్ చేయడం. ప్రొసీజరల్ ఓరియంటెడ్. నా ప్రోగ్రామ్ ఏం చేయాలి? ఫంక్షన్స్ రూపంలో పార్ట్స్ కింద డివైడ్ చేయడం. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే ఆ ప్రోగ్రామ్ని పార్ట్స్ కింద డివైడ్ చేయడమే ఫంక్షన్స్. ఇలా పార్ట్స్ కింద డివైడ్ చేయడం అనేది ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ నా జావా అనేది అంటే నా జావా కోడ్ ఇది. నా జావా కోడ్ అనేది దేని చుట్టూ ఉంటుందంటే క్లాసు ఆబ్జెక్ట్స్కి చుట్టూ ఉంటుంది. అంటే ఏంటి? నా జావా కోడ్ ఎప్పుడు కూడా ఈ క్లాసులలో ఆబ్జెక్ట్స్లో మాత్రమే లోపలే ఉండిపోతుంది. రీసైడ్ ద కోడ్. నా కోడ్ అంతా కూడా దేంట్లో ఉంటుందండి? క్లాసు ఆబ్జెక్ట్స్ మధ్యలోనే ఉంటుందని చెప్పాలి. క్లాసు మరియు ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉంటుంది. అందుకనే దీన్ని ఏమని పిలుస్తారు? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని పిలుస్తారు. సి లాంగ్వేజ్ ఫంక్షన్స్ కింద ఉంటుంది. జావా కోడ్ నా క్లాసెస్ ఆబ్జెక్ట్స్ మాత్రమే దాని మధ్యలో మాత్రమే ఉంటుంది. దాంట్లోనే ఉంటుందని చెప్పాలి జావా కోడ్. అందుకని చెప్పేసి నా జావా ఏమవుతుందండి? ఆబ్జెక్ట్ అని చెప్పాలి. ఆబ్జెక్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా కంప్యూటర్లో కాస్త మెమోరీ స్పేస్ని ఏం చేస్తుందండి? ఎలోకేట్ చేస్తుంది, తీసుకుని దగ్గర పెట్టుకోవడం అంటారు. స్పేస్ని కాస్త ఎలోకేట్ చేయడాన్నే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అందుకనే ప్యూర్లీ జావా ఈ సింపుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పాలి. నెక్స్ట్ రోబస్ట్ అండ్ సెక్యూర్. రోబస్ట్ అండ్ సెక్యూర్. రోబస్ట్ బలంగా ఉండడం అంటారు, గట్టిదనం అని చెప్తారు. అంటే గట్టిదనం ఏంటి? జావా గట్టిదనం ఉండడం ఏంటి? జావా అనేది ఏం చేస్తుందంట? చాలా స్ట్రిక్ట్గా ఏం చేస్తుందంట? నా ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తుంది, నెక్స్ట్ రన్ చేస్తుంది. అంటే స్ట్రిక్ట్గా రన్ చేయడం అంటే ఏంటంటే కంపైల్ చేయడానికి కంపైలర్, రన్ చేయడానికి ఇంటర్ప్రిటర్ కంపల్సరీగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే జావా స్ట్రిక్ట్గా కంపైల్ టైం చేసిందో ఎటువంటి ఎర్రర్స్ ఉండవు. రెండవది జావా ఏం చేసిందంట? ఒక గార్బేజ్ కలెక్టర్ అనేది డిజైన్ చేసిందని చెప్తున్నాడు. గార్బేజ్ కలెక్టర్ అంటే ఎటువంటి మెమొరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం రాకుండా, దాంట్లో మెమొరీ సంబంధించిన ఎటువంటి మిస్టేక్స్ అంటే కంపైల్ టైం మిస్టేక్స్, రన్ టైం మిస్టేక్స్ రాకుండా జావా అనేది ఈ మెమొరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిజైన్ చేసిందని చెప్తున్నాడు. మెమొరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిజైన్ చేసింది. అంతేకాకుండా నీ జావాలో వచ్చిన తప్పుల్ని వెతకడానికి, ఏదైనా సిస్టమ్ క్రాష్ అయినప్పుడు దాన్ని సరిచేయడానికి, ఎటువంటి మిస్టేక్స్ అయినా సరే దాన్ని సరిచేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్ జావాలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఏ కాన్సెప్ట్ అది? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని పిలుస్తారు. తప్పుల్ని వెతకడం, తప్పులు ఉంటే కనుక వెంటనే ఇమీడియట్లీ దాన్ని సరిచేయడం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అయితే సెక్యూర్ అనేది ఏంటంటే నా ప్రోగ్రాము డేటా అంతా కూడా డిలీట్ అవ్వకుండా, లేకపోతే ఎటువంటి వైరస్ రాకుండా యాంటీవైరస్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే మెమొరీదే కాదు, తప్పును సవరించడమే కాదు, సెక్యూరిటీ కూడా ఉంటుందని చెప్తున్నాడు. అంటే దీంట్లో యాంటీవైరస్ సంబంధించిన ఫైల్స్ని కూడా తయారు చేస్తుందని చెప్తున్నాడు. యాంటీవైరస్ని కూడా డిజైన్ చేస్తుందంట. ఏది? నా జావా లాంగ్వేజ్. అందుకని చెప్పేసి రోబస్ట్ అండ్ సెక్యూర్ అని చెప్తాము దీన్ని, జావా లాంగ్వేజ్ని.
సో ఈ చాప్టర్ అంతా దేనికి సంబంధించినది? మెమోరీ ప్రాబ్లమ్స్ని ఎలిమినేట్ చేస్తుంది. రెండోది నా కోడ్ని, నా డేటా కోడ్ని, మెథడ్స్ అన్నిటిని కూడా వైరస్ రాకుండా కాపాడుతుందని చెప్పాలి. సింపుల్, స్మాల్ అండ్ ఫెమిలియర్ అంటే సింపుల్, స్మాల్ అండ్ ఫెమిలియర్. నాకు అనుగుణంగా ఉంటుంది. ఇది ఫెమిలియర్ నాకు అనుగుణంగా ఉంటుంది. నాకంటే ప్రోగ్రామర్స్కి అని చెప్పాలి. సరే, నా జావా సింపుల్, స్మాల్ ఎందుకు అయింది అంటే సింపుల్ అంటే ఈజీగా అర్థం అవుద్దంట, ఈజీగా ఉంటుందని చెప్తున్నాడు. ఏ విధంగా ఈజీగా ఉంటుందంటే అసలు జావా ఎలా వచ్చింది? C++ని కలిపితేనే ఏమొచ్చిందండి? జావా వచ్చింది. అంటే ఆల్రెడీ మీరు సి లాంగ్వేజ్ నేర్చుకున్నారు, దాంట్లో ఉన్న టాపిక్స్ తెలుసు, ఫీచర్స్ తెలుసు. C++ టాపిక్స్ తెలుసు, ఫీచర్స్ తెలుసు. వాటి రెండింటిని తీసుకొచ్చి నువ్వేం చేసావు? జావాలో కలపడం జరిగింది. సో కలపడం అంటే కొన్నిటిని ఎలిమినేట్ చేశాడు. ఆ ఎలిమినేట్ చేసినని చెప్పాలి. ఎలాగా? ఇప్పుడు దీంట్లో కొన్ని ఎలిమెంట్ చెప్తాను. పాయింటర్స్ కాన్సెప్ట్ని తీసేశారు జావాలో. దీన్ని తీశారు. ఎందుకు తీశారు అంటే పాయింటర్స్ వల్ల ప్రోగ్రామర్స్కి, కంపైలర్కి దేనికి ఏమవుతుందండి? కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. ఏంటది? కన్ఫ్యూజన్. సో కన్ఫ్యూజన్ రావడం వల్ల ఈ పాయింటర్స్ ఏం చేశారు? తీసేశారు, ఎలిమినేట్స్. అలాగా కొన్ని ఐటమ్స్ని తీసేశారండి. ఉదాహరణకి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ తీసేశారు. అలాగే నెక్స్ట్ గో టు స్టేట్మెంట్, ఇంకా దీనికి సంబంధించిన టైప్ డెఫ్, ఇవన్నీ కూడా టోటల్ ఏమైందంటే ఇవన్నీ కూడా కొన్ని టాపిక్స్ని తీసేయడం వల్ల నా జావా లాంగ్వేజ్ సింపుల్, స్మాల్ అని చెప్పుకోవాలి. అలాగే C++లో కన్స్ట్రక్టర్స్, ఓవర్లోడింగ్ అలాంటి కాన్సెప్ట్స్ అన్ని తీసేయడం వల్ల నా జావా ఏమైంది? సింపుల్, స్మాల్ అయిందని చెప్తున్నాడు. అదేవిధంగా ఫెమిలియరు, ఎవరికి ఫెమిలియరు? ప్రోగ్రామర్స్ ఎవరవుతారు? ఎవరైతే సాఫ్ట్వేర్ని తయారు చేస్తారో, డిజైన్ చేస్తారో వాళ్ళని ప్రోగ్రామర్స్ అంటారు. ఆ ప్రోగ్రామర్స్కి ఫెమిలియర్ ఎలా అయింది అంటే నా ఫీచర్స్ అన్నీ ఈ మోడల్ అంతా కూడా, ఇది ప్రోగ్రామింగ్ మోడల్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? C++ నుంచి నాకు వచ్చింది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. ఫెమిలియర్ ప్రోగ్రామ్ నాకు చాలా ఈజీ అయిపోయింది. నాకు అది వచ్చు, సి లాంగ్వేజ్ వచ్చు, C++ వచ్చు, దాంట్లో ఫీచర్స్ నాకు తెలుసు కాబట్టి జావాలో నాకు చాలా తేలిక అయిపోయిందని చెప్పాలి. ఫెమిలియర్. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ 6 ఆరోది ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి? షేర్. ఏంటి షేర్ చేయడం? నా డేటాని షేర్ చేయడం. సో ఎలా షేర్ చేస్తుందంటే ఇది ఇక్కడ మల్టిపుల్ కంప్యూటర్స్ అంటే కొన్ని రకాల కంప్యూటర్స్ ఏం చేస్తుందంట? కనెక్టెడ్ టు ద నెట్వర్క్. దేని కనెక్ట్ చేస్తుందంట? మల్టిపుల్ కంప్యూటర్స్ అన్నీ తీసుకొచ్చేసి నెట్వర్క్కి కనెక్ట్ చేస్తుందంట. నెట్వర్క్ కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంట? నా డేటా ఏం చేసుకోవచ్చంట? షేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా? టోటల్ అప్లికేషన్స్ అన్నీ కూడా నెట్వర్క్స్ మీద ప్రోగ్రామ్ తయారు చేశారు. నెట్వర్క్స్ మీద జావా ప్రోగ్రామ్ తయారు చేశారు. తయారు చేస్తే ఏం చేయొచ్చు అంటే డేటాని మీరు ఏం చేసుకోవచ్చు? షేర్ చేసుకోవచ్చు అని చెప్పాలి. నెక్స్ట్ మల్టీ థ్రెడెడ్.
అండ్ ఇంటరాక్టివ్. మల్టీ థ్రెడెడ్ అండ్ ఇంటరాక్టివ్. థ్రెడ్ అంటే ఒక ప్రోగ్రామ్ అని అర్థం. ఇది ఏం చేస్తుందంట, హ్యాండ్లింగ్ మల్టిపుల్ టాస్క్స్. టాస్క్స్ అంటే ఏంటి, వర్క్. టాస్క్ అంటే అర్థం ఏంటి, వర్క్, ఒక పని. ఎన్ని పనులండి, మల్టిపుల్. ఎన్ని పనులు మొత్తం, మల్టిపుల్ పనులను ఏం చేస్తుందంటే హ్యాండిల్ చేస్తుందంట. ఏ విధంగా, సైమల్టేనియస్లీ అంటే ఒకదాని తర్వాత ఒకటి. సైమల్టేనియస్లీ అంటే ఒక వర్క్ ఉందండి, ఒక వర్క్ డిజైన్ చేశాను, అలాగే రెండో వర్క్ ఉంది, అలాగే మూడో వర్క్ ఉంది, అలాగే నాలుగో వర్క్ ఉంది. ఈ వర్క్ జరుగుతుంది, ప్రాసెస్. ఈ వర్క్ జరుగుతున్నప్పుడు కంప్లీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయక్కర్లేదు. దీని తర్వాత నెక్స్ట్ వర్క్ రెండోది జరగాలి. నెక్స్ట్ రెండోది జరిగిన తర్వాత మూడోది జరగాలి, మూడోది జరిగిన తర్వాత నాలుగోది జరగాలి. అంటే ఇది జరుగుతున్నప్పుడు దీని గురించి ఆలోచించక్కర్లేదు, వెయిట్ చేయక్కర్లేదు, జరుగుతుందా లేదని చెప్పేసి. ఆటోమేటిక్గా 1 తర్వాత 2 సెకండ్ వర్క్, సెకండ్ తర్వాత థర్డ్ వర్క్, థర్డ్ వర్క్ తర్వాత ఫోర్త్ వర్క్ కంటిన్యూస్లీ జరుగుతూ ఉంటుంది. దానికోసం మనం వెయిట్ చేయక్కర్లేదు. అలాగా ఒక కాన్సెప్ట్ని జావా మల్టీ థ్రెడ్ అనే కాన్సెప్ట్ తయారు చేసిందండి. దీన్ని మల్టీ థ్రెడ్ అంటారు. అయితే ఇంటరాక్టివ్ అంటే ఇది ఏం చేస్తుందంటే మల్టీ థ్రెడ్ కాన్సెప్టే కాకుండా గ్రాఫికల్ అప్లికేషన్స్ని తయారు చేస్తుందంట. ఏంటది, గ్రాఫికల్ అప్లికేషన్స్ అంటే గేమ్స్ తయారు చేసుకోవడానికి, మల్టీమీడియా ఇవన్నీ దానికి సంబంధించిన కూడా అప్లికేషన్ తయారు చేసిందంట. నెక్స్ట్ డైనమిక్ అండ్ ఎక్స్టెన్సిబుల్. నా జావా లాంగ్వేజ్ ఎప్పుడు కూడా డైనమిక్ లాంగ్వేజ్. నా జావా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ని డైనమిక్ లాంగ్వేజ్లో డిజైన్ చేసిందంట. ఎలా డైనమిక్ లాంగ్వేజ్ అయింది అంటే, ఈ జావా ప్రోగ్రామ్ అనేది ఫంక్షన్స్, దేంట్లో ఫంక్షన్స్, సిలో ఉంటాయి ఫంక్షన్స్, C++లో కూడా ఉంటాయి. దీన్ని చూస్ చేసుకొని నా జావా లాంగ్వేజ్లో నేటివ్ మెథడ్స్ కింద తయారు చేసుకున్నారు. ఏంటది, నేటివ్ మెథడ్స్. నేటివ్ అంటే ఏం కాదు, నేటివ్ అంటే C++లో నుంచి వచ్చిన ఫంక్షన్స్ని నేను జావా లాంగ్వేజ్లో వాడుకోవడం. ఓకేనా. సో అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా డైనమిక్ లాంగ్వేజ్ డైనమిక్ లాంగ్వేజ్ ఎప్పుడంటే చెప్తామండి, ఇది ప్రోగ్రాము రన్ అవుతున్న టైంలో నేటివ్ మెథడ్స్ ఉపయోగపడతాయి. ప్రోగ్రామ్స్ రన్ అవుతున్న టైంలో నేటివ్ మెథడ్స్ యూజ్ చేసుకుంటాము. నేటివ్ అంటే ఏదండి, C అని చెప్పాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి ఫీచర్స్ జావా ఇంకా ఉన్నాయండి. ఓకేనా. సో ప్రస్తుతానికి మనకి 6 మార్క్స్ కాబట్టి మీరు ఏం చేయొచ్చండి, ఒక 7 లేదా 8 రాసుకోవచ్చు. ఓకేనా. 6 సైడ్ హెడ్డింగ్స్కి 6 సైడ్ హెడ్డింగ్స్, దాంట్లో 2-3 లైన్స్ మ్యాటర్ రాస్తే 6 మార్క్స్ పడతాయి. సో మీరు 8 ఎందుకు అంటే మనకి ఫీచర్స్ ఉన్నాయి ఇంకా. సో మనం రాసేటప్పుడు, మనం చదివేటప్పుడు ఇందులో ఏదో ఒకటి మిస్ అవ్వచ్చు, ఏదో ఒకటి మర్చిపోవచ్చు. అందుకే చెప్పేసి మర్చిపోకుండా మీరు ఏం చేయొచ్చు, ఒక 8 చదువుకుంటే అక్కడ 7 రాస్తారు. అందుకే చెప్పేసి 8 ఫీచర్స్ చెప్పాను. ఓకేనా. సరే, నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు దేనికి సంబంధించిందండి, ఇది ఫీచర్స్ ఆఫ్ జావా యొక్క ఫీచర్స్. ఇప్పుడు మన కాన్సెప్ట్, ఇక్కడ మన సబ్జెక్ట్ పేరేం పేరు, ఊప్స్ అండ్ జావా. సరే, జావాలో నేను ఏమేమి ఉంటాయని చెప్పాను, జావాలో ఏమని చెప్పాను, ఇవన్నీ ఉంటాయని చెప్పాను నేను. ఓకేనా. సరే, 9 కూడా రాస్తాను. ఏమని రాస్తానంటే
హై పెర్ఫార్మెన్స్ అని రాసుకోండి. హై పెర్ఫార్మెన్స్. హై పెర్ఫార్మెన్స్ దేన్ని అంటామంటే, నా జావా స్పీడు C++కి పోల్చుకుంటే హై పెర్ఫార్మెన్స్ చెప్పాలి. స్పీడ్ అన్నమాట. హై పెర్ఫార్మెన్స్. గుర్తుపెట్టుకోండి అమ్మా, హై పెర్ఫార్మెన్స్ అంటే జావా స్పీడ్ అనేది C++ కంటే ఎక్కువ, హై పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఎందుకు అంటే నా జావాలో ఇది ఉంది కాబట్టి, ఏముంది, ఇంటర్ప్రిటర్ ఉంది కాబట్టి హై పెర్ఫార్మెన్స్ ఉంది. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇది జావా ఫీచర్స్. జావాలో ఏమేమి ఉంటాయని చెప్పాను నేను. ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్స్. సో ఊప్స్ కాన్సెప్ట్ C++లో వచ్చేసింది. అక్కడి నుంచే వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? C++ నుంచే. అలాగే దీన్ని తీసుకొచ్చి జావాలో కూడా కలిపాడు. కానీ అసలు ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి చూద్దాం. ఊప్స్ కాన్సెప్ట్స్ భావనలు అంటారు. ఊప్స్ భావనలు.